హలో దోస్తులు, అందరికీ హ్యాపీ కన్మ. ఇక మావోడికి పొద్దుగాలగా కైట్ దొరికింది. ఇంకా అఫ్ఫాయి కింద పడింది. వాడే చూసిండు ముందు. ఇక ఉరికి పోయి తెచ్చుకుండు. దాంతోపాటు మాంజా కూడా దొరికిందంట. వాని సంతోషం చూడుర్రి. ఇంకా నేనైతే హోటల్కి వెళ్ళిపోయినా. ఇక బోండాలు వేద్దామని ఇక బోండాలు వేసిన. ఇంకా చాలా రోజులు అవుతుంది నేనైతే బోండాలు వేయక. చిన్నగా వచ్చినాయి. మా మామయ్య అంటుండు చిన్నగా పునుగుల్లాగా వేసినావని. ఇంకా ఇదైతే గ్రైండరు, దీంట్లోనే చట్నీ పడుతుంది మా అత్తమ్మ. ఇంకా ఇది హోటల్, ఇంకా ఇక్కడనే టిఫిన్ చేసి లోపలికి అయితే పంపిస్తాము. ఆయన చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో స్టార్ట్ చేసిందంట హోటల్. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూస్గా చేస్తూనే ఉంది మా అత్తమ్మ. ఇంకా మా మామయ్య కూడా రిటైర్ అయిపోయి ఇంకా హోటలే చూసుకుంటారు ఇద్దరు. ఇంకా మా హోటల్లో అయితే ఇడ్లీ, బోండా, వడ, దోశ అయితే చేస్తారు. ఇంకా మా హోటల్లో అయితే టిఫిన్స్ మంచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి అనమాట. అంటే సేమ్ ఇంట్లో చేసుకున్నట్టు. గొప్పలు చెప్పుకుంటున్నా అనుకుంటారేమో, లేదు నిజంగానే టేస్టీగా ఉంటాయి. ఇంకా మెత్తగా ఉంటాయి ఇడ్లీలు అయితే. ఇంకా మన బయట హోటళ్ళల్లో గట్టిగా అనిపిస్తుంది, నాకు మా హోటల్లో ఇడ్లీలు అయితే మెత్తగా అనిపిస్తుంది. ఇంకా పల్లి చట్నీ అయితే ఫేమస్, మంచిగా ఉంటుంది టేస్టీగా. మీరైతే